ప్రార్థనను ప్రభా తండ్రి మేము ఆరంభించుకుంటుండగా తండ్రి ఈ యొక్క నాయన ఆరాధనలోనికి మీరు దిగి వచ్చి యేసయ్యా తండ్రి పాటల్లో ప్రార్థనలో ప్రభా తండ్రి వాక్య ధ్యానంలో ప్రభా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి యేసయ్యా నీ సాక్షిగా నీ కొరకు తండ్రి మమ్మల్ని మీరు నిలబెట్టి నడిపించి ఆదరించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుపరుచుకోమని యేసయ్య దివ్యనామమున నడుచున్నాం తండ్రి ఆమేన్. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, సర్వకృపానిధివి సంపదలగనివి, సర్వకృపానిధివి సంపదలగనివి, సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా, సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నిత్యము కదలని సీయోను కొండపై, నిత్యము కదలని సీయోను కొండపై, యేసయ్యా నీదు ముఖము చూచుచునే వెంబడించి పాడేదా, యేసయ్యా నీదు ముఖము చూచుచునే పరవశించి పాడేదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మోకరించినట్లయితే జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనను దేవుని చేతులకు సమర్పణ చేస్తూ దైవజనురాలు ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం 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 ప్రభా, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధుడా జీవం కలిగిన మా తండ్రి, జీవాధిపతి నీకే వందనాలు ప్రభు. నిత్యము దూతలచే కొనియాడబడుచున్న మా రక్షక నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయం మందు ప్రభా, ఈ సాయంకాల సమయం ఉపవాస దినమందు ప్రభా
మరి ఈ విధంగా తండ్రి స్తోత్రనాయన సంఘంతో వారి కుటుంబాలతో కలిసి ఈ విధంగా ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాము తండ్రి. ఈ సాయంకాల సమయం మాకు తోడుగా ఉంచండి. ఈ విధంగా ప్రభా పరిస్థితి అనుకూలించకపోయినప్పటికీ ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రభా మరి మా ప్రియ బిడ్డలను కలుసుకోవటానికి వారి గృహాల్లోకి వెళ్ళి తండ్రి స్తోత్రనాయన ఆరాధించడానికి ఇచ్చిన కృప భాగ్యమని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయం మాకు తోడుగా ఉంచండి. ఆరాధన మీరు తోడుగా ఉండండి. ఇప్పటివరకు పాటల ద్వారా తండ్రి స్తోత్రాలు తండ్రి తోడుగా ఉన్నారు. ప్రార్థన ద్వారా తోడుగా ఉండండి. నీ దాసుని నిలబెట్టి మీరు వాడుకోండి. తన ఆలోచన సిలుచాట్ను మరుగుపరిచి తన ఆత్మని స్వాధీనం ఉంచుకుని తండ్రి స్తోత్రం కూడొచ్చిన బిడ్డలందరితో ప్రభా కుటుంబంలో ఎవరెవరైతే కూడుకుని ఉన్నారో తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా. యేసయ్యానికి వందనాలు తండ్రి నీకే స్తోత్రాలు తండ్రి. వారిని ప్రభా స్తోత్రనాయన మీరే సిద్ధపరిచి తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా. యేసయ్య తండ్రి ఆరాధనలో ఏకీభవించే కృపను వారందరికీ నీ నామాన్ని దయచేయండి. యేసయ్య తండ్రి ఆత్మసని నీ ఆత్మ ప్రత్యక్షత తోడుగా ఉంచి నాయకుడిగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా. సహాయం చేసి మహిమ పొందండి. నీ కృప నీ సన్నిధి నీ ప్రత్యక్షతను తోడుగా ఉంచండి ప్రభా. ఈ దాసుని బహుబలంగా నీ నామాన్ని మీరే వాడుకోండి తండ్రి. యేసయ్య నీ ప్రత్యక్షతను మేమంతా అనుభవించగల కృప దయచేయండి. నీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యేసయ్య తండ్రి కూడొచ్చిన బిడ్డలందరితో ముఖాముఖిగా మాట్లాడండి. ప్రతి ఒక్కరూ ప్రభా ఈ ప్రోగ్రాన్ని వీక్షించడానికి తగిన కృప దయచేయండి తండ్రి నీకే స్తోత్రం నాయన. యేసయ్య మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. ఎట్టి స్థితిలోనైనప్పటికీ ప్రభా మీరు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. మరి దేశం అంతటా తండ్రి స్తోత్రం ప్రపంచం అంతటా దేశం అంతటా ప్రభా యేసయ్యానికి వందనాలు తండ్రి. రాష్ట్రం అంతటా ప్రభా జిల్లాల వారిగా ప్రభా ఎంతో కరోనా విస్తరించి ప్రభా స్తోత్రం ఆయన. యేసయ్య తండ్రి మరి ప్రజలు ఎంతగానో తండ్రి స్తోత్రం ఆయన భయభ్రాంతులు అవుతుండగా బాధపడుతుండగా తండ్రి స్తోత్రం యేసునామమున మీరు ముట్టేంటి ఏ బిడ్డలైతే ప్రభా స్తోత్రం బాధపడుతున్నారో ప్రభా అందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి. స్వస్థపరిచి యెహోవాను నేనే అని మీరు చెప్తున్న దేవుడు కనుక ప్రభా కృపలో తండ్రి భద్రపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా. నీ ప్రత్యక్షతను మేము అనుభవించగల కృప దయచేయండి తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా. నీ ప్రసన్నతను మేము అనుభవించగల కృప దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ ప్రభా స్తోత్రం నీ కొరకు నిలబడగల కృప దయచేయండి తండ్రికి. అంత్య దినాల్లో ప్రభా స్తోత్రం నాయన మరి ఏ సమయానికి ఏం జరుగుతుందో ఏ ఉప్పిన వస్తుందో తెలియని ఈ స్థితుల్లో ప్రభా స్తోత్రం నాయన నీ కృప సంఘము మీద ప్రభా యేసయ్య నిన్ను కలిగిన బిడ్డల మీద అంతటా ప్రభా మీరే తండ్రి మీకు అనుదృష్టించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అనేకమైన అన్య జనాంగం ఈ సమయాల్లో నిన్ను నిజమైన రక్షకుడని తెలుసుకోవడానికి సహాయం ఇచ్చేయండి ప్రభా. యేసయ్య ఈ సమయం అందు ప్రభా దేశాన్ని స్వస్థపరచండి ప్రభా. యేసయ్య మీరే విడిపించి విడుదల దయచండి తండ్రి. ఈ విధంగా మరి ఇంట్లోనే ఉండి ఆరాధన జరిపించుకుంటున్నాం ప్రభా. సంఘముగా కూడలేని పరిస్థితి తండ్రి నీకే స్తోత్రం నాయన. మీరే జ్ఞాపకం చేసిన ఇట్టి స్థితిలోంచి విడిపించి అతి సకాలంలో అతి త్వరలోనే మేము సంఘంగా కూడుకుని ప్రభా మిమ్మల్ని ఆరాధించగల కృప నీ నామాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా. యేసయ్య సహాయం ఇచ్చేయండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఈ సమయం మందు ప్రభా స్తోత్రం నాయన మరి 2 సంఘ పరిచయలోకి వస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఈ సమయం మంది మీ హస్తాల సమర్పణ చేస్తున్నాం. వారి అవసరాల అక్కర్లు మీ హస్తాల సమర్పణ చేస్తున్నాము తండ్రి. ఏదైతే బిడ్డలు ప్రభా స్తోత్రం నాయన మరి లాక్డౌన్ ద్వారా ప్రభాస్తోది ఎవరు తండ్రి వారి పనులకు వెళ్ళలేక ప్రభా గృహాల్లోనే ఉండి ప్రభా యేసయ్య తండ్రి ఉన్న పరిస్థితిని బట్టి బాధను అనుభవిస్తున్నారు ప్రభా. సరైన రాబడి రాక ప్రభా స్తోత్రాలు తండ్రి. చూస్తున్న దేవుడు మీరు గనక ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ నామని మీరు పోషించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా. మీరు తండ్రి స్తోత్రం మీరు పోషించే దేవుడు అచ్చుచుండు కాకి పిల్లలకు ఆహారం ఇచ్చే దేవుడు ప్రభా స్తోత్రం. కోయవు విత్తవు కొట్లలో సమకూర్చుకొనవు వాటిని పోషిస్తున్న దేవుడు మీరు వాటికంటే శ్రేష్ఠులు కారాన్ని మీరు ప్రభా చెప్తున్న దేవుడవు మీరు గనక తండ్రి గొప్ప సహాయం నామాన్ని అనుగ్రహించి సహాయం వచ్చేమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కార్యం జరిగించండి. ప్రత్యక్షతను ప్రతి ఒక్క కుటుంబము అనుభవించగల కృప దయచేయండి. మరి ఎక్కువ నీతో సత్సంబంధము కలిగి ప్రభా మిమ్మల్ని వెంబడించగల భాగ్యం దయచేయండి. మా హృదయం ఒక దేవాలయముగా ప్రభా నీతో అనుదినము తండ్రి స్తోత్రం ఆయన. యేసయ్య తండ్రి సహవాసము కలిగి తండ్రి ముందడిగేగల కృప దయచేయండి ప్రభా స్తోత్రం ఆయన. యేసయ్య సహాయం చేసి మహిమ పొందండి. కరువు దినాల్లో ప్రభా మీరు తండ్రి స్తోత్రం ఆయన పోషి లోకంలో కరువు ఉన్నప్పటికీ నిన్ను కలిగిన బిడ్డలకు తండ్రి కరువు కలుగ చేసే దేవుడు కాదు గనక ప్రతి ఒక్క కుటుంబాలని ప్రభా స్తోత్రం ఆయన మీరే తండ్రి పోషించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయం మంది ఆరాధన అంతటిని మీ హస్తాల సమర్పణ చేస్తున్నాం ప్రభా. మీ దాసులు ఇంకను బహుబలంగా వాడుకోండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రభా స్తోత్రం ఆయన ప్రతి ఒక్క బిడ్డ వినగల కృప దయచేయండి. అనే విషయాలు నీ సన్నిధి నీ సమాధానం నీ ప్రత్యక్షత ప్రభా ఆరాధన అంతట్లో తోడుగా ఉంచి సహాయం చేసి నీ మేలుతో తృప్తిపరచమని
నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలు. చేరి వచ్చిన మీకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందన వచనాన్ని తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రత్యేకమైనటువంటి ప్రియ సంగమా, మీకు ప్రత్యేకమైన వందన వచనాన్ని తెలియజేస్తున్నాను. ఈ యొక్క సాయంకాల సమయమందు, రాత్రికాల సమయమందు కొద్దిసేపు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఉండి మాట్లాడాలని మీరందరూ కూడా ప్రార్థన ఆత్మతో ఉండమని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఈ రాత్రికాల శుభాభివందనాలు తెలియచేయుచున్నాను. సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మనం గత ఆదివారం పరిశుద్ధ ఆరాధన మనం ధ్యానం చేసుకున్నాం, ఆరాధనలో మనం అందరం కలుసుకున్నాం. మరలా ఈ శుక్రవారం దిన ఉపవాస ప్రార్థన రోజు మరి ఈ రీతిగా మరలా కలుసుకోవటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి సదవకాశాన్ని బట్టి దేవునికి లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియచేస్తున్నాను. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా కొద్దిసేపు మీరు మీ ఫోన్ల దగ్గర కూర్చొని దేవుని వర్తమానాన్ని కుటుంబంగా మీరు ఆలకించి మీరందరూ వినమని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చదువుకుందాం. అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైనా ఏలియా అహాబునొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో ఆ మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవిచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. దయామేడువైన మా తండ్రి, పూజనీయుడైన మా దేవ, ఈ వాక్య భాగాన్ని నీ చేతులకు సమర్పిస్తున్నానయ్యా. ఈ వాక్య భాగం ద్వారా కొద్దిసేపు నాయన మీరు మాతో కూడా ఉండి తండ్రి మాట్లాడుటకు కీర్తనలు ప్రభా 29:4 చెప్తున్నారు, యెహోవా స్వరము బలమైనది, ఆయన స్వరము ప్రభావం కలదంటున్నారయ్యా. ప్రభావం కలిగిన నీ స్వరము ద్వారా మాతో మాట్లాడుటకు మీరు దిగిరమ్మని ప్రార్థిస్తున్నాను. 115వ కీర్తన 1వ వచనములో కీర్తనకారుడు ప్రభ ఈ రీతిగా మాట్లాడుచున్నాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మదేవ మీరు మాత్రమే మహిమ పొందండి. పరిశుద్ధాత్మదేవ మీరు మాత్రమే మహిమ పొందండి. పరిశుద్ధాత్మదేవ మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుపరుచుకోమని యేసయ్య దివ్యనామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునామ స్తోత్రాలు. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందన వచనాన్ని తెలియచేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన వందన వచనాన్ని మరొకసారి తెలియచేస్తున్నాను. ప్రియ సంగమ, గత 4 వారాల నుంచి కూడా మనం ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేసుకోవటానికి దేవుడు మనకి అవకాశం ఇస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి లెక్కలేనన్ని కృతజ్ఞతా స్తుతి స్తోత్రాలు తెలియచేయుచున్నాను. ఎన్ని తలచని ఏదడిగినా జరిగేది ఆయన చిత్తము కాబట్టి ఈ సాయంకాల సమయంలో మనము సంఘముగా కూడి మన యొక్క ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి దేవుడు మనకిచ్చినటువంటి ధన్యతకై దేవునికి ఒకసారి స్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దాగి ఉన్న వారికి దేవుడిచ్చే ధన్యత అనేటువంటి అంశంగా మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఈ యొక్క మాటను మనం కొద్ది వారాల నుంచి ధ్యానం చేసుకుంటున్నాం. ఏలియాతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు దినము వరకు అక్కడ దాగి ఉండుము అంటున్నాడు. అంటే దాగి ఉన్న వారికి దేవుడిచ్చే ధన్యత, దాగి ఉంటే దేవుడు ఎటువంటి ధన్యతను అనుగ్రహిస్తాడు అని చెప్పి
మనం ధ్యానం చేసుకుంటున్నట్లయితే, ఒకటి దాగి ఉన్న వారికి దర్శనమిచ్చే, దాగి ఉన్న వారిని దర్శించే దేవుడు అని మనం నేర్చుకున్నాం. రెండవదిగా దాగి ఉన్న వారికి దాచిన వాటిని ఇచ్చే దేవుడు అని మనం నేర్చుకున్నాం. మూడవదిగా దాగి ఉన్న వారికి యొక్క దప్పికను తీర్చే దేవుడు అని మనం నేర్చుకున్నాం. దాగి ఉన్న వారి యొక్క దప్పికను తీర్చే దేవుడు అని మనం నేర్చుకున్నాం. నాలుగవదిగా మనం చూసినట్లయితే దాగి ఉన్న వారి ఎడల దయ చూపించు దేవుడు అని ఈ రాత్రికాల సమయంలో 4వ పాయింట్ను మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దాగి ఉన్న వారి ఎడల దయను చూపించే దేవుడు. 18వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, దయగల వారి ఎడల ఆయన దయ చూపించేవాడు, కఠినుల ఎడల ఆయన వికటుడై ఉన్నాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అంటే దయగల వారి ఎడల ఆయన ప్రకారం ఏలియా ఏం చేశాడంటే వెళ్ళాడు, అక్కడ వెళ్ళి దాగి ఉన్నాడు. దాగి ఉన్నటువంటి ఏలియాని దర్శించాడు అని మనం నేర్చుకున్నాం. రెండవదిగా కొంతకాలమైన తర్వాత ఆ నీరు, ఆ వాగు నీరు ఏమైందంటే ఎండిపోయేను. ఎండిపోయేసరికి రెండవసారి యెహోవా వాక్కు ఏలియాకి ప్రత్యక్షమై, ఏలియా నువ్వు ఇక్కడ ఉండొద్దు, సీదోనుల సంబంధమైనటువంటి సారెపాతు అనేటువంటి ఊరికి వెళ్ళి అక్కడ దాగి ఉండుము, నేను అక్కడ ఒక విధవరాలికి ఏం చేశానంటే ఆజ్ఞాపించాను అన్నాడు. అధ్యాయంలో గత వారం 25వ వచనాన్ని మనం 26 నేర్చుకున్నాం. ఏలియా కాలములో 3 సంవత్సరముల 6 నెలలు 3.5 సంవత్సరాల వరకు ఏలియా సారెపాతు అనేటువంటి ఊరిలో ఒక విధవరాలి యొద్దకే పంపబడిన గాని, మరి అనేక మంది విధవరాండ్రు ఉన్నారు గాని ఎవరి యొద్దకు ఆయన పంపబడలేదు. గాని ఎవరి యొద్దకు ఆయన పంపబడ్డాడు అంటే సారెపాతు అనేటువంటి విధవరాలింటికి పంపబడ్డాడు. అంటే వారిద్దరి మధ్య సంభాషణ గత వారం మనం నేర్చుకున్నాం. అంటే దాగి ఉన్న వారిని దర్శించే దేవుడని, దాగి ఉన్న వారికి దాచిన వాటిని ఇచ్చే దేవుడని. అంటే ఏలియాకి దాచిన ఆహారాన్ని, అంటే కాకి చేత ఆహారాన్ని దేవుడు ఉదయం సాయంకాలం పంపిస్తూ ఉంటూ ఆ ఏరి నీళ్లు తాగేవాడు. ఇప్పుడు ఏరి నీళ్లు ఆగిపోయినాయి. మరి సారెపాతు అనేటువంటి సీదోనుల సంబంధమైన పట్టణ సంబంధమైన సారెపాతు అనే ఊరికి బయలుదేరాడు ఏలియా. మరి కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేయటంలో ఏలియాకి దప్పిక కలిగింది. దప్పిక కలిగినప్పుడు అయితే దాచి ఉంచిన వాటి దగ్గరికి ఏలియాని పంపిస్తున్నట్టుగా మనం చూసాం. అంటే ఏమి దాచిపెట్టాడు అంటే సారెపాతు అనేటువంటి విధవరాలి ఇంటిలో సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ఏలియాకు ఏం చేశాడంటే దాచి ఉంచాడు. అలాగే ఏలియా రాక వలన విధవరాలి కుటుంబంలో ఆమె కుమారుడు, ఆమె కూడా పోషించబడటానికి దేవుడు తొట్టిలో ఉన్నటువంటి ఆ పట్టెడు పిండి, బుడ్డిలో ఉన్నటువంటి ఆ కొంచెము నూనెను దేవుడు దాచినటువంటి వాటినిచ్చే దేవుడు అని నేర్చుకున్నాం. మూడవదిగా దప్పికను తీర్చే దేవుడు. అంటే ఈమెలో ఉన్నటువంటి ఏలియాలో ఉన్నటువంటి దప్పిక, అలాగనే విధవరాలు కుటుంబంలో ఉన్నటువంటి దప్పిక, ఇద్దరి యొక్క దప్పిక ఒకటి కావటములో అక్కడ వారి యొక్క కుటుంబములో ఏలియా వెళ్ళటం వలన వారికి ఉన్నటువంటి ఆహార సంబంధమైన దప్పిక తీర్చబడింది. అలాగనే ఏలియాకు ఉన్నటువంటి ఆహార సంబంధమైనటువంటి దప్పిక తీర్చబడింది. అలాగనే మూడవదిగా దేవుడు ఏలియాని అక్కడికి వెళ్ళు నేను ఆజ్ఞాపించానన్నాడు కాబట్టి దేవుని ఆజ్ఞ సంబంధమైనటువంటి దప్పిక కూడా ఏలియాకి అక్కడ. నాలుగవదిగా దాగి ఉన్న వారి ఎడల దయను చూపించేవాడు అని మనం నేర్చుకుంటున్నాం. అంటే దాగి ఉన్న వారి ఎడల దయ ఎలా చూపిస్తాడు? 18వ కీర్తన మనం చదువుకున్నాం. ఆయన దయగల వారి ఎడల దయ చూపించు దేవుడు అని. అంటే దయగల వారి ఎడల దయ చూపించటం అంటే దేవుని దయ ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచుండును వాక్యం ఉంది. అంటే దేవుని దయ ఎంత ఉంటుంది? దేవుని కోపం ఎంత ఉంటుంది? నిమిషమే ఉంటుంది.
అలాగనే దేవుని దయ మాత్రం ఆయుష్కాలం ఉంటుందంట. కారణం ఏంటి? దేవుని దయ ఆయుష్కాలం అంతా నిలవటానికి కారణం ఏంటి? ఇప్పుడు దయగల వారి ఎడల ఆయన దయ చూపించు దేవుడు, ఆయన కఠినుల ఎడల వికటము చూపించే దేవుడు అని మనం నేర్చుకున్నాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి, చూడండి, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో. అంటే ఇప్పుడు మనము లాక్డౌన్ లో ఉన్నాం. మరి లాక్డౌన్ పొడిగింపబడింది. నేను గత వారంలోనే చెప్పాను, క్రైస్తవుడు నెల కాదు, 3 నెలలు కాదు, ఎన్ని నెలలు దాగి ఉన్నా క్రైస్తవునికి లాభమే తప్ప నష్టము లేదు. కారణం ఏంటి అంటే, దేవుని కొరకు ఒక క్రైస్తవుడు, దేవుని కొరకు ఒక విశ్వాసి ఎక్కడైనా ఉండగలడు. అది దానికి ఆధారం. దావీదే మనకి ఆధారం. దానికి ఆధారం పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి గొప్ప గొప్ప భక్తులే మనకి ఆధారం. చాలా మంది సాధు సుందర్ సింగ్ దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క మాటలు వినాలని చెప్పి కొన్ని మైళ్ళ దూరం నడిచి వెళ్ళి హిమాలయాలకు వెళ్ళి హిమాలయాల్లో ఒంటరిగా పర్వతాలు ఎక్కి ఒంటరిగా మోకాళ్ళుని కొన్ని నెలలు దేవునితో ఒంటరిగా గడిపాడట సాధు సుందర్ సింగ్. ఎందుకో తెలుసా? అంటే దాగి ఉంటే దేవుని దయ వారి మీద కృమ్మరించబడుతుంది. దాగి ఉంటే దేవుని దయ వారికి లభిస్తుంది అని అనటానికి సాధు సుందర్ సింగే, ఆ భక్తుడే మనకి కారణం. సాధు సుందర్ సింగ్ కి ఏమీ తక్కువండి, నిలువెత్తు బంగారం. సిక్కుల కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. తల్లిదండ్రులు విడిచిపెట్టుకున్నాడు. తనకున్నటువంటి ఏదైతే నల్లట కలిగినటువంటి బైబిల్ను చేత పట్టుకొని దేవుని మాటలు ప్రకటించటానికి సాధు సుందర్ సింగ్ ప్రయాణమై దేవుని కోసం సత్యాన్వేషణ చేసినటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తి ఎవరంటే సాధు సుందర్ సింగ్. అంటే దేవుని కొరకు ఒక సత్యాన్వేషణ చేశాడు. కారణం ఏంటి అంటే, సత్యం ఎడలో ఉన్నటువంటి ఆసక్తిని అతనిని ప్రేరేపించబట్టి, ఆ సత్యముడ ఎడలో ఉన్నటువంటి ఆసక్తి చేత అతడు ప్రేరేపితుడై సత్యాన్ని అన్వేషించుటకై, అంటే దేవునిలో ఉన్న గొప్పతనాన్ని, దేవునిలో ఉన్నటువంటి దయను, దేవునిలో ఉన్నటువంటి దయాళత్వమును ఇంకా రుచి చూడటానికి ఆయన దర్శనమిస్తే ఆయన ఏ విషయాలు తెలియచేస్తాడు, ఆయనతో మాట్లాడాలన్న ఆశ, ఆయనను చూడాలన్న ఆకాంక్షతోటి కొన్ని నెలలు హిమాలయాల కొండ మీదకి వెళ్ళి ఒక్కడిగా దాగి ఉండి దేవుని దయను ఏం చేశాడంటే సంపాదించుకున్నాడు. దేవుని దయను సంపాదించుకున్నాడు. హల్లెలూయా. అంటే దయగల వారి ఎడల ఆయన దయ చూపించు వాడు. అంటే దయగల వారి ఎడల దయ చూపించు వాడు. అంటే ఇక్కడ సామెతలు 22:3 మనం చదువుకున్నాం, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. అదే 27వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 12వ వచనం, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. జ్ఞానము లేనివాడు యోచింపక. చూడండి, అంటే జ్ఞానము లేనివాడు యోచింపక. చాలా మంది జ్ఞానం గలవారు అని చెప్పి అనుకుంటున్నారు కానీ అజ్ఞానములో ఉంటున్నారు. చాలా మంది అజ్ఞానములో ఉంటున్నారు. కారణం ఏంటంటే, జ్ఞానము గలవాడు యోచింపక, జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడతాడంట. అంటే బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగి ఉంటాడు. కారణం ఏంటి? ఇప్పుడు సుబుద్ధి దయను సంపాదించును అని సామెతల గ్రంథంలో చెప్తున్నాడు. సొలొమోను చెప్తున్నాడు, సుబుద్ధి దయను సంపాదించును. సుబుద్ధి దయను సంపాదించును అంటుంది. కాబట్టి మరి ఈ సుబుద్ధి కలిగి నడుచుకున్నది ఎవరు బైబిల్ గ్రంథంలో అని మనం చూస్తే, దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడంట. సౌలు ఎదుటే గాని, సౌలు పనివారి ఎదుటే గాని, సౌలు సేవకులు ఎదుటే గాని, సౌలు రాజ్యములోనే గాని సుబుద్ధి కలిగి పని చేసుకుంటూ వచ్చాడంట. సుబుద్ధి కలిగి ప్రవర్తించాడంట. సుబుద్ధి కలిగి నడుచుకున్నాడు అని
ఏంటి మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయములో 3 సార్లు దావీదు సుబుద్ధి కలిగి నడుచుకున్నాడు అని మనం నేర్చుకుంటున్నాం. అయితే సొలొమోను ఏమంటున్నాడు? సుబుద్ధి దయను సంపాదించును అంటున్నాడు. మరి అదే 22:3 మనం చదువుకుందాం. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. అంటే సుబుద్ధి దయను సంపాదించును. అంటే బుద్ధిమంతుడు, దయ, సుబుద్ధి. మరి ఇప్పుడు ఏలియా కొన్ని నెలల పాటు ప్రార్థన చేశాడు. కొన్ని నెలల పాటు ఏమని ప్రార్థన చేశాడంటే, అయ్యా ఆహాబును జ్ఞాపకం చేసుకోండి, ఆహాబుకు నీ శక్తి ఏంటో తెలియచేయండి. ఆహాబు విగ్రహములతో కలిసిపోయాడయ్యా, ఆహాబు విగ్రహముల తట్టు తిరిగిపోయాడయ్యా, ఆహాబు యజబేలు తట్టు తిరిగిపోయాడయ్యా, ఆహాబు యజబేలు ఆ యొక్క అష్టారోతు దేవతలను, బయలు దేవతలను తన దేశం నుంచి తెచ్చినటువంటి వాటిని పూజిస్తూ అండి దాని వైపు ఏలియా తిరిగిపోయాడయ్యా. ఆహాబు తిరిగిపోయాడయ్యా. ఆహాబు తిరగటం మాత్రమే కాదు, ప్రజలు కూడా త్రిప్పేవాడుగా అయిపోయాడయ్యా. మరి ఆహాబుకు నీ శక్తి ఏంటో తెలియచేయండి ప్రభువా అని చెప్పి ఆ శక్తితో ఏలియా ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. అంటే ఆ శక్తితో ఎలా ప్రార్థన చేశాడు అనటానికి యాకోబే, యేసు ప్రభు సహోదరుడైన యాకోబు ఒక పత్రిక రాశాడు. 5 అధ్యాయాలతో ఒక పత్రిక రాశాడు. 5వ అధ్యాయంలో మనం చదివితే ఏలియా మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే. అతడు వర్షము కురవకుండానట్లు, వర్షింపకుండానట్లు 3.5 సంవత్సరములు ఆసక్తిగా ఏం చేశాడంటే ప్రార్థన చేశాను. వర్షం కురవకుండా ఉండటానికి అతడు ప్రార్థన చేశాడంట. అంటే నీ శక్తి ఏంటో ఆయనకి తెలియచేయి ఆహాబుకి అని ఆశతో ఏలియా ప్రార్థన చేయబట్టి ఏంటి బుద్ధి కలిగి నడుచుకున్నాడు. ఏలియా బుద్ధి కలిగి ప్రవర్తించాడు. బుద్ధిహీనుడైపోయాడు ఆహాబు. మరి బుద్ధిహీనుడు ఏంటి అపాయము వచ్చుట చూచి ఏమవుతాడంటే, బుద్ధిహీనుడు అపాయము వచ్చుట యోచింపక ఆపదలో పడతాడంట. ఇప్పుడు ఆహాబు రాజ్యము ఎందులో పడిపోయిందంటే బుద్ధిహీనతలో పడిపోయింది. ఏలియా ఎక్కడున్నాడో నెతికే విషయంలో ఉన్నారు. మరి దేవుడే ఏలియాని దాచిపెట్టాడని, దేవుడే ఏలియా ఎడల దయ చూపించాడని ఆహాబుకు తెలియదు, ఆహాబు సైనికులకు తెలియదు, ఆహాబు రాజ్యములో ఉన్న వారికి తెలియదు, యజబేలికి అసలే తెలియదు. ఏంటి దయగల వారి ఎడల దయ చూపించు దేవుడు. ఈరోజు నీ కుటుంబం మీద దేవుడు దయ చూపించబోతున్నాడు. ప్రియ సంఘమా, దాగి ఉండు కొన్ని దినములు దాగి ఉండు. ఎందుకంటే ఆ దాగి ఉన్నందువలన నీకు ఏ యొక్క అపాయము రాదు గాని దాగి ఉండటం వలన దేవుడు నీ ఎడల దయ చూపించబోతున్నాడు. ఏలియాతో చెప్పాడు, నేను సీదోన పట్టణ సంబంధమైన సరేఫాత్ అనేటువంటి ఒక ఊరిలో విధవరాలికి నేనేం చేశానంటే ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి ఏలియా అక్కడికి వెళ్ళి నువ్వు దాగి ఉండు, నేను చెప్పే వరకు నువ్వు అక్కడ దాగి ఉండు అన్నాడు. మరి ఏలియా రాక ఆ యొక్క విధవరాలు తారసపడింది. విధవరాలి రాక ఏలియాకి తారసపడింది. ఇవి రెండుంటిని బట్టి వారి ఇరువురి పక్షంగా, అంటే విధవరాలి పక్షంగా, ఆమె కుమారుడు పక్షంగా, ఏలియా కెరీతువాగు నుంచి విధవరాలి సారెపాత్ అనేటువంటి ఊరుకు వచ్చినటువంటి ఆ సందర్భ పక్షంగా ఏలియా మీద, వీళ్ళ ముగ్గురు మీద దేవుడు దయను ఏం చేశాడంటే కురిపించాడు, దయను చూపించాడు. అంటే ఎలా దయ చూపించాడు? సుబుద్ధి దయను సంపాదించును. అంటే దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడంట. ఈ రోజు కూడా మీరు కూడా సుబుద్ధి అనేటువంటి దయను మీరు సంపాదించుకోండి. సుబుద్ధి కలిగి ఉన్నట్లయితే దేవుని దయను పొందుకుంటారు. దేవుని దయను పొందుకుంటున్నట్లయితే నీ కుటుంబములో మిత్రమా దేవుని దయ ఆయుష్కాలం ఉంటుంది. నేను ఏమైపోతానో, నా బిడ్డలు ఏమైపోతారో, నా కుటుంబం ఏమైపోతుందో అని భయపడక్కర్లేదు. దేవుడు నీకు నాకు అభయం ఇస్తున్నాడు. లాక్డౌన్ లో ఉన్న సమయం మనకు ఒక ట్రైనింగ్ పీరియడ్. లాక్డౌన్ లో ఉన్నటువంటి సమయము మనకు ఒక ట్రైనింగ్ పీరియడ్. దేవుడు ఏదో ఒకటి మన కుటుంబానికే గాని, మన బిడ్డలకే గాని, మనకే గాని ఏదో ఒక ట్రైనింగ్ నేర్పిస్తున్నాడు. ఇది ఒక దిద్దుబాటు సమయం.
ఈ లాక్డౌన్ అనేది ఒక దిద్దుబాటు సమయం. ఆ దిద్దుబాటులో నువ్వు దిద్దుకున్నట్లయితే నీ కుటుంబంలో ఉన్న అవలక్షణాలు, నీలో ఉన్నటువంటి అవలక్షణాలు, నీ కుటుంబంలో ఉన్న వారిలో ఉన్న అవలక్షణాలు అవి దిద్దుకోవటానికి దేవుడు ఒక సమయం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ రాత్రి నీతో నాతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే దయను అంటే బుద్ధిమంతుడు అపాయము వచ్చట చూచి దాగును. అంటే దేవుని బుద్ధి కలిగి నడుచుకున్నాడు ఏలియా. దేవుని బుద్ధి కలిగి నడుచుకుంటుంది ఈ విధవరాలు కుమారుడు. దేవుని బుద్ధి కలిగి నడుచుకుంటున్నారు కాబట్టి విధవరాలు కుమారుడు. దానికి లూకా సువార్తలో ప్రభువే సాక్ష్యం. సారేపత్ అనేటువంటి ఊరిలో అనేక మంది విధవరాండ్రుండినను ఒక విధవరాలు యొద్దకే ఏలియా పంపబడ్డాడు. అంటే కారణం ఏంటంటే ఆ దయ ఎవరి కుటుంబం మీద ఉందంటే ఈ విధవరాలు ఈమె కుమారుడి కుటుంబం మీద దేవుని దయ ఉన్నది. మరి ఏలియా బుద్ధిమంతుడుగా ఉన్నాడు. అందుకనే బుద్ధిమంతుడుగా ఉన్నాడు కాబట్టి నీతిమంతుడు ఎలా ఉంటాడంటే దాగి ఉంటాడు అని ఉంది. బుద్ధిమంతుడు సామెతలు 22:3 ఏముందండి? బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి, అంటే దేవుని యొక్క బుద్ధి అంటే సుబుద్ధి దయను సంపాదించునన్నట్టుగా దేవుని ఎడల ఒక సుబుద్ధి కలిగి ఉన్నాడు. కాబట్టి ఏలియా దేవుని యొక్క వాక్కు ఏలియాకి ప్రత్యక్షమై సరేపాతు దగ్గరికి పంపిస్తుంది. అంటే దయను సంపాదించుకున్నాడు. ఏలియా దయను సంపాదించుకోవటం బట్టి ఆ దయను సంపాదించుకున్నటువంటి ఏలియా తన జీవితంలో అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యములు చేయటానికి ఏలియా సంసిద్ధుడుగా ఉన్నాడు. ఈ రాత్రి ప్రియ సంఘమా, దేవుడు నీతో నాతో ఏమని మాట్లాడుతున్నాడు? ఒక రోజు అబీగయిల్ అనేటువంటి ఒక సహోదరి ఉంది. ఆమెకు ఒక భర్త ఉన్నాడు, నాబాలు. ఆయన కాలేబు సంతతి వాడంట. కాలేబు ఎవరంటే నిండు మనసుతో యెహోవాను అనుసరించినటువంటి వాడు. మోషే తాను పాలు తేనెలు ప్రవహించే దేశమునకు పంపిస్తున్నప్పుడు ఆయనకి 40 సంవత్సరాలని వాక్యం సెలవిస్తుంది యెహోషువ గ్రంథములో. అంటే 40 సంవత్సరాల వయసులో ఏ మనసు అయితే నిండు మనసు కలిగి ఉన్నాడో దేవుని ఎడల 84 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా 80 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా కాలేబు అదే నిండు మనసుతో ఉన్నట్టు సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే ఆ నిండు మనసుతో ఉండటానికి కారణం ఏంటంటే కాలేబు నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించటానికి కారణం ఏంటంటే కాలేబు దేవుని దయను సంపాదించుకున్నాడు. దేవుని దయను సంపాదించుకున్నాడు కాబట్టి దేవుణ్ణి నిండు మనస్సుతో ఏం చేయగలిగాడంటే దేవుణ్ణి అనుసరించగలిగి ఉన్నాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములు అంటాడు, నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నట్లయితే నేను క్రీస్తు దాసుడను కాకపోవుదును అంటాడు. అంటే దేవుని దయను నేను అక్కడ ఏం చేస్తున్నాను? సంపాదించుకొనిచున్నాను అన్నాడు. దేవుని దయ ఎవరైతే సంపాదించుకుంటారో వారి కుటుంబంలో మెండైన దీవెనలు పొందుకుంటారు. ఈ రాత్రి నువ్వు దేవుని దయను సంపాదించుకో. ఒకరోజు ఎస్తేరు ఎడల అహష్వేరోషు రాజుకి ఏం పుట్టిందంటే దయ పుట్టింది. కన్యకలందరికంటే ఎస్తేరును రాజు ఎక్కువగా ప్రేమించడానికి కారణం ఏంటంటే తన దండమును ఎస్తేరు వైపు చూపించాడు. అంటే రాజు ఎదుట దయ పొందింది. అలాగనే కన్యకలందరి ఎదుట దయ పొందింది. అలాగే రాజ్యములో ఉన్న వారందరి ఎదుట ఎస్తేరు దయ పొందింది. ఈరోజు దేవుని దయను నువ్వు పొందుకోవటానికి కారణం ఉండాలి. దేవుని దయను నువ్వు పొందుకున్నానని ఈ లాక్డౌన్ అయిన తర్వాత నువ్వు గొప్ప సాక్ష్యం చెప్పాలి. ఈ లాక్డౌన్ లో నేను క్రీస్తు నన్ను సమృద్ధిగా పోషించాడు, ఈ లాక్డౌన్ లో దేవుని దయను నా మీద ఉంచాడు అని చెప్పి నువ్వు ఈ లాక్డౌన్ అయిన తర్వాత నువ్వు సంఘంగా కూడుతున్నప్పుడు, లేక నువ్వు సహవాసంగా కూడుతున్నప్పుడు, లేక నువ్వు రక్త సంబంధులతో కలుస్తున్నప్పుడు, లేక నువ్వు ఏదైనా ఒక వివాహానికి అటెండ్ అయినప్పుడు, లేక ఏదైనా ఒక ఫంక్షన్ కి నువ్వు అటెండ్ అయినప్పుడు ఆ
ఆ ఫంక్షన్ లో లాక్డౌన్ విశేషాలు మాట్లాడుతున్నప్పుడు నేను దేవుని కొరకు నేను దాగి ఉన్నాను కాబట్టి దేవుని దయను నేను పొందుకున్నాను. దేవుని దయ నా మీద కుమ్మరించబడింది, దేవుని దయ నా కుటుంబం మీద కుమ్మరించబడింది, దేవుని దయ నా భర్త మీద కుమ్మరించబడింది, దేవుని దయ నా సంఘం మీద కుమ్మరించబడింది కాబట్టి నేను ధైర్యంగా ఉన్నాను అని చెప్పి నువ్వు ఏం చేయాలంటే, నువ్వు ఒక రోజు చెప్పబోతున్నావు, ఒక రోజు సంఘముతో చెప్పబోతున్నావు, ఒక రోజు నీ రక్త సంబంధులతో చెప్పబోతున్నావు, ఒక రోజు నీ యొక్క రక్త సంబంధులతో, నీ బంధువులతో, నీ సహవాసులతో, నీ పొరుగు వారితో దేవుని దయ గురించి మాట్లాడబోతున్నావు. మరి ఆ రోజు నువ్వు దేవుని దయ గురించి మాట్లాడాలి అంటే ఈ రోజు దాగి ఉండు ప్రియమిత్రమా. లాక్డౌన్ ఎన్ని రోజులు ఉన్నప్పటికీ ఆ లాక్డౌన్ ఉన్న రోజులో దేవుని కొరకు దాగి ఉండు. దేవుడు నీ జీవితంలో ఒక దయను కుమ్మరిస్తాడు. ఆ దయ ఆయుష్కాలమంతా నిలవబోతుంది. ఆ దయ దేవుని కొరకు, దేవుని నీ బిడ్డల విషయములో, నీ భర్త విషయములో, నీ విషయములో ఒక దయతో కూడిన ద్వారాలు తెరవబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాలేబు మంచి సాక్ష్యం చెప్తున్నాడు. కాలేబు మంచి సాక్ష్యం చెప్తున్నాడు. అందువలన దేవుని దయను కాలేబు ఏం చేశాడంటే పొందుకున్నాడు. దేవుని దయను కాలేబు పొందుకున్నాడు కాబట్టి 80 సంవత్సరాలు పైబడినా కూడా కాలేబు సాక్ష్యం చెప్తున్నాడు యెహోషువతో. యెహోషువా, నన్ను పంపిన నాడు నువ్వు కూడా, మోషే నన్ను పంపిన నాడు నువ్వు కూడా ఉన్నావు కదా. నేను ఉన్నది ఉన్నట్టుగా వర్తమానం తెచ్చిన వారిలో ఒక్కడని, ఉన్నది ఉన్నట్టుగా నేను ఆ కనాను దేశములోనికి వెళ్ళి 40 రోజులు సంచరించి చూసి అక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసి నేను తీసుకొని వచ్చి ఇవి మోషేకు చూపిస్తున్నప్పుడు నేను నిండు మనసుతో ఆ రోజు ఏ మనసుతో అయితే ఉన్నానో మోషే నన్ను పంపిన నాడు, ఈ రోజు కూడా అదే నిండు మనసుతో ఉన్నాను కాబట్టి హల్లెలూయా. దేవుడే సాక్ష్యం చెప్పాడు, దేవుడే మోషే ద్వారా సాక్ష్యం చెప్పాడు. యెహోషువ, కాలేబులు నన్ను నిండు మనసుతో అనుసరించారు కాబట్టి, నిండు మనసుతో నన్ను అనుసరించారు కాబట్టి వీరు పరమ కానానులోనికి ఏం చేస్తారంటే ప్రవేశిస్తారు. అంటే దేవుని దయను 12 మందిలో 2 మాత్రమే పొందుకున్నారు. దేవుని దయను సంపాదించుకున్నారు. అంటే బుద్ధిమంతుడు అపాయం వచ్చడో చూచి దాగును. ఇప్పుడు ఏలియా బుద్ధిమంతుడుగా ఉండి అపాయము కలిగినటువంటి యాహాబు నెతుకుతున్నాడు. ఏలియా ఎక్కడున్నాడో చూడండి అని నెతుకుతున్నాడు. యెజబెలమ్మలో సాతాను దూరింది. దేవుని ప్రవక్తలందరినీ చంపించేస్తుంది. ఎక్కడున్నారో దేవుని ప్రవక్త కదా ఏలియా. మరి దేవుని ప్రవక్త కాబట్టి ఈ ప్రవక్తలను చంపితే ఈ ప్రవక్తను చూసైనా ఆయన బయటకు వస్తాడని చెప్పి ప్రవక్తలందరినీ చంపమని ఆర్డర్ వేసింది యెజబెలమ్మ. ఈరోజు దయను పొందుకుంటున్న కుటుంబము నీదైతే నువ్వు ధైర్యంగా చెప్పాలి. ఏమని ధైర్యంగా చెప్పాలంటే, నా దేవుని దయ నా మీద, నా దేవుని దయ నా మీద ఉంటే నాకు ఆయుష్కాలము దేవుని దయ నా మీద నిలుస్తుంది అని సాక్ష్యం చెప్పండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ మిత్రమా, దేవుడు నీతో నాతో ఈ రాత్రి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమైతే ఉన్నాయంటే దాగి ఉన్నాడండి. అక్కడికి వెళ్ళి బుద్ధిమంతుడు అపాయం వచ్చడం చూచి దాగునన్నట్టుగా ఈ అపాయము, ఇంత అపాయం వస్తుందని ఏలియాకు చేస్తే దేవుడు ఆహాబు మనసును మార్చి ఆహాబుకు తన శక్తి ఏంటో తెలియచేస్తాడు అనుకున్నాడు. గాని ఆహాబేని చంపటానికి వస్తాడని ఏలియాకి తెలియదు. మరి ఏలియాకి అలా తెలుసుంటే ప్రార్థన చేసి ఉండేవాడు కాదేమో. కానీ ఏలియా దేనికైనా సిద్ధపడ్డాడు. ప్రభువా, నీ ప్రజలు దేవుని శక్తి ఏంటో తెలుసుకోవాలి. ప్రభువా, నీ బిడ్డలు దేవుని దయ ఏంటో తెలుసుకోవాలి. ప్రభువా, దేవుని నీ యొక్క రాజు నీ శక్తి ఏంటో తెలుసుకోవాలి. ఇశ్రాయేలు రాజు, ఇశ్రాయేలు అంటే పోరాడి గెలిచిన వాడు కాబట్టి, ఇశ్రాయేలు అంటే పోరాడి గెలిచిన వాడు కాబట్టి నీ శక్తి ఏంటో రాజు తెలుసుకోవాలని ఆసక్తితో ప్రార్థన చేశాడంట. అతని యొక్క ఆసక్తిని చూసి దేవుడు ఆహాబుతో వెళ్ళి చెప్పమన్నాడు. చెప్పాడు. ఆహాబుకు కంటికి కనపడకుండా దేవుడే
దాచిపెట్టేశాడు. ఎవరినంటే ఏలియాని. ఇప్పుడు బుద్ధిమంతుడుగా ఉన్నాడు ఏలియా. అపాయము వస్తున్నటువంటి సమయంలో బుద్ధిమంతుడు దాగి ఉన్నాడంట. ఆ సరేఫాతు విధవరాలి ఇంటిలో దాగి ఉన్నటువంటి ఏలియా అదే సమయంలో సరేఫాతు విధవరాలు ఆమె కుమారుడు చనిపోతామనుకున్నటువంటి ఆ కుటుంబములో ఏలియా దాగి ఉన్నాడు. ఏలియాకి ఆశ్రయం ఇచ్చింది ఆ కుటుంబం. ఆశ్రయం ఇచ్చిన చచ్చిపోదాం అనుకున్న ఎవరక్కడ పట్టుకోండి అని ఆహాబు ప్రజలకు ఆజ్ఞాపిస్తే ఏలియాను పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి ఆ మనుషులు పట్టుకోలేకపోయారు. అంటే ఈ కుటుంబములో దేవుడు ఏలియాని దాచి ఉంచాడు. అంటే అపాయము వచ్చుట చూచి నీతిమంతుడు అపాయము వచ్చుట చూచి, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును అని వాక్యం ఉంది. అంటే 80 పైబడిన సంవత్సరాలు కాలేబు అడుగుతున్నాడు, అయ్యా ఇగో కిరియత్ అర్బాను నాకు స్వాస్యంగా ఇవ్వు. ఎందుకంటే అర్బానా కీలలో గొప్పవాడు. కిరియత్ అర్బా మాకు స్వాస్యంగా ఇవ్వని నిండు మనసుతో యెహోషువను అడుగుతున్నాడు. మరి ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం నీతో నాతో ఏమని మాట్లాడుతున్నది? మరి ఈ కాలేబు సంతతి వాడే, నిండు మనసుతో ఒకప్పుడు దేవుని అనుసరించినటువంటి వాడే ఈ కాలేబు. ఆ కాలేబు సంతతిలో వచ్చినటువంటి వాడు కూడా నిండు మనసుతో అనుసరించాలి. కానీ ఇప్పుడు మోటివాడుగాను, గుణమును బట్టి చూస్తే దుర్మార్గుడుగా ఉన్నాడంట, దుష్టుడుగా ఉన్నాడంట, మోటివాడుగా ఉన్నాడంట కాలేబు. కానీ తన భార్య సుబుద్ధి కలిగి నడుచుకుందంట. సుబుద్ధి దయను సంపాదించునన్నట్టుగా ఈమె బుద్ధి కలిగి నడుచుకున్నది. ఒకరోజు దావీదు పలానా చోట దాగి ఉన్నాడన్న వర్తమానం తన సేవకులు కాలేబు దగ్గరకు తీసుకుని వచ్చారు. కాలేబుకు దావీదు కుటుంబానికి చాలా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఎందుకంటే కాలేబు గొర్రెలు కలిగినటువంటి వాడు కాబట్టి ఏటేటా గొర్రె బొచ్చును కత్తిరించి ఆ గొర్రె బొచ్చును కొన్ని ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకుంటూ వస్తాడు కాలేబు. అదే సమయంలో ఆ గొర్రెలను కాసేవాడిగా ఉన్నాడంట. ఎవరంటే దావీదు ఆ గొర్రెలను కాస్తూ ఉన్నటువంటి సమయంలో ఈయన తిరిగి గొర్రె బొచ్చును అమ్ముకొని తిరిగి వచ్చినటువంటి తర్వాత, ఇదిగో నా గొర్రెలను నేను వచ్చే వరకు కాపుదల చేసావు కాబట్టి ఇదిగో తీసుకో, నేను ఎంతో కొంత నీకు సహాయం చేస్తున్నాను, ఉపకారం చేస్తానంటే దావీదు అన్నాడంట, నాకు వద్దు రాజా, సహాయం కావలసి వచ్చినప్పుడు నేనే అడుగుతాను అని చెప్పి దావీదు అడిగాడంట. ఇప్పుడు సౌలు సేవకుల వలన దావీదు కొంత అపాయము ఏర్పడినటువంటి సమయంలో దావీదు పలానా చోట దాగి ఉన్నాడని చెప్పేసరికి ఇప్పుడు దయ చూపమని కోరుతున్నాడు. అయ్యా, నాకు నా సేవకులకి నేను తెచ్చుకున్న ఆహారం అయిపోయింది, నాకు నా సేవకులకి కొంచెం ఆహారం అవసరమై ఉన్నది అని ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు వారి దాగి ఉన్న ప్రాంతానికి దగ్గరలోని కాలేబు సంతతి వాడైన నాబాలు కాపురం ఉన్నాడంట. అయితే దావీదు తన యొక్క పనివారిని సేవకులు పిలిచి, మీరెళ్ళి నాబాలు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఒకప్పుడు దావీదు నీకు చాలా ఉపకారం చేసి ఉన్నాడంట కదా, నువ్వు దావీదుకి చాలా రుణపడి ఉన్నావంట కదా, అయితే ఇప్పుడు అతడు సహాయం కోరుతున్నాడు, పలానా చోట దాగి ఉన్నాడు, ఆహారం పంపించమని చెప్తున్నాడు, దయను కోరుతున్నాడు అని చెప్పినప్పుడు నాబాలు దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు సేవకులు నాబాలు అరుస్తున్నాడు, మోటివాడుగా ఉన్నాడు, దుర్మార్గుడుగా ఉన్నాడు, దుష్టుడుగా ఉన్నాడు. నాబాలు, దావీదెవడు? యెషై కుమారుడెవరు? నేను ఆస్తిని సంపాదించింది, ఈ ఆస్తిని అతనికి దారిపోయటానికా? పోండెవరు? ఎవరికి ఆహారం లేదు, ఏం లేదు, వెళ్ళండి అని చెప్పేశారు. అప్పుడు అబీగైలమ్మ లేదు అక్కడ. దావీదు సేవకులు వచ్చేసరికి ఈ దావీదు సేవకులు గసిరి పంపించేశాడు నాబాలు. వీళ్ళు వెళ్ళిపోయారు. దావీదుతో చెప్తున్నారు, అయ్యా దావీదు ఎవడన్నాడు, యెషై కుమారుడు ఎవడన్నాడు, మరి మీరు ఒకలా చెప్పారు, మీరు ఆ కుటుంబం నాకు రుణపడి ఉందన్నారు,
మరి ఇప్పుడు ఈయన ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ మెయిన్ వ్యక్తే నాబాలు గారే చెప్పాడు, నేను సంపాదించిన ఆస్తి వీళ్ళకి దారపోయటానిక నేనుంది అని ఈ గసురుకున్నాడయ్యా, తిట్టాడయ్యా అని దావీదు సేవకులు చెప్తున్నారు. ఉగ్రుడైపోతున్నాడు. నాబాలు చెప్పిన మాటలు చెప్పినట్టు తీసుకువచ్చి దావీదు సేవకులు దావీదుతో చెప్పేసరికి దావీదు ఉగ్రుడైపోతున్నాడు. అరే రే ఎట్టా అని. అదే సమయంలో కొంత సమయమైన తర్వాత అబీగైలమ్మ వచ్చింది. వచ్చేసరికి అబీగైలుకు నాబాలు యొక్క సేవకులు అబీగైలమ్మతో చెప్తున్నారు, అమ్మా ఎక్కడికి వెళ్ళారు? ఎవరో దావీదంట పలానా చోట దాగి ఉన్నాడంట, ఇదిగో మిమ్మల్ని ఆహారం తీసుకురమ్మని కబురు పెట్టారమ్మా. మరి అయ్యగారు అయితే మీరు లేరు, అయ్యగారు ఉన్నారు, అయ్యగారు వాళ్ళని తిట్టి పంపించేశారు, పలానా ఏమేమి తిట్టారు ఇవన్నీ కూడా సేవకులు చెప్పారు. అప్పుడు వెంటనే తన భర్త దగ్గరికి వెళ్ళి నిలదీసి ఎందుకు ఇలా చేశావయ్యా? ఆయన మనకు ఒక రోజు ప్రత్యుపకారం చేశాడు, ఇప్పుడు ఆయన మనకు ఒక రోజు ఉపకారం చేశాడు, ఇప్పుడు ప్రత్యుపకారం పొందనర్హుడు కాదా అని భర్తతో వాదించే సమయం కాదు ఇది. రాహాబు అని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. రాహాబు వేగులు వారిని దాచిపెట్టినప్పుడు ఉపకారం కోరుకుంది, ఉపకారం చేసింది, దాచిపెట్టింది కాబట్టి ఉపకారం కోరుకుంది, ఉపకారం చేసింది కాబట్టి ఇప్పుడు ప్రత్యుపకారం కోరుకుంటుంది రాహాబు. అయ్యా ఈ దేశం నాశనం చేయటానికి వచ్చినప్పుడు నన్ను, నా తండ్రింటి వారిని, రక్త సంబంధులను, నా అక్క చెల్లి, నా అన్న తమ్ములందరినీ రక్షించండి అయ్యా, ఆ ఉపకారం చేయండి అయ్యా అని కోరుకుంటుంది రాహాబు. మరి ఇప్పుడు ఒకప్పుడు నాబాలు యొక్క గొర్రెలను కాచాడు దావీదు, కానీ అప్పుడు ఉపకారం చేస్తానంటే తీసుకోలేదు. గ్యారంటీగా నేను ప్రత్యుపకారం అడుగుతానన్నాడు. ఇప్పుడు ప్రత్యుపకారం అడుగుతున్నాడు. నేను కొన్ని సందర్భాలను బట్టి ఈ యొక్క పలానా గుహలో దాగి ఉన్న కావాలని నాబాలు దగ్గరికి కబురు పెట్టించినప్పుడు ప్రత్యుపకారం చేయలేనటువంటి వాడుగా నాబాలు కనిపిస్తున్నాడు. ప్రత్యుపకారం చేయలేనటువంటి వాడుగా నాబాలు కనిపిస్తున్నాడు. ఇప్పుడు అబీగైలమ్మ ఈ వార్త అంతా విని భర్త దగ్గరికి వెళ్ళి, ఒకప్పుడు మనకి గొర్రెలు కాయలేదా, ఇప్పుడు దయ చూపించవా ఆయన మీద, అప్పుడు నువ్వు కాసినప్పుడు ఏం డబ్బులు తీసుకోలేదు కదా, అప్పుడు ఆయన ఉపకారానికి మనం ప్రత్యుపకారం చేద్దామంటే ఆయన కోరలేదు కదా, ఇప్పుడు సమయం వచ్చింది కదా, కోరాడు, మరి ఇప్పుడు నువ్వు చేయొచ్చు కదా అని భర్తతో దెబ్బలాడటానికి వెళ్ళాల. మనమైతే ఇప్పుడు దెబ్బలాడాకే మనం ఏ పైన చేస్తాం. మనం ఏదైనా దులిపేసిన తర్వాతే ఏదైనా పని మనసు కుదుటి పడిన తర్వాత చేస్తాం. కానీ ఇప్పుడు మనసులో ఆ సేవకులు చెప్పినటువంటి మాట మెదులుతున్నప్పటికీ, భర్త విషయంలో, భర్త ఇసుక్కున్న విషయంలో అవి మెదులుతున్నప్పటికీ ఇది సమయము కాదు, ఇది సమయము కాదు, నా భర్తతో నేను వ్యాజ్యమాడే సమయము కాదు. దావీదు చేసిన మేలును గురించి నా భర్తకు తెలుసు, నాకు తెలుసు కాబట్టి ఇది వాదించే సమయం కాదని చెప్పి వెంటనే దావీదుకు కావలసినటువంటి ఐటమ్స్ అన్నిటినీ వండేసిందంట. వండి గాడిదల మీద ఎక్కించి, ఇదిగో మీరు పదండి పలానా చోట దావీదు దాగి ఉన్నాడంట, అక్కడికి పదండి నేను వస్తున్నానని చెప్పి, అయితే వస్తున్నానని చెప్పి వీళ్ళందరికీ గాడిదలు గంత కట్టి ఈ తయారు చేసిన ఆహార పదార్థాలన్నిటినీ దావీదు ఎక్కడైతే గుహలో దాగి ఉన్నాడో అక్కడికి బయలుదేరి పంపించిందంట. ఈమె మాత్రము దావీదుని ఎదుర్కోవటానికి దావీదు ఏ మార్గం గుండా వస్తాడో ఈమెకు తెలుసు కాబట్టి, అమ్మో దావీదు సామాన్యమైన వాడు కాదు, దావీదు కోపం వచ్చిందంటే సామాన్యమైనటువంటి కోపం కాదు, ఉగ్రుడవుతాడు. అయితే దావీదు సేవకులు ఈ మాటలు వెళ్ళి దావీదుతో చెప్పేసరికి నాబాలింట్లో ఒక్క మగోడు కూడా ఉండకుండా నేను నాబాలు సంతతిని హతము చేస్తానని యుద్ధానికి బయలుదేరాడు దావీదు. నేను ఉపకారం చేయమని కోరలేదే, నేను ఉపకారం ఒకప్పుడు నాబాలుకు చేశాను, ఇప్పుడు ప్రత్యుపకారాన్ని కోరాను కానీ ఊరికే సహాయం చేయమని లేదే అని దావీదు ఉగ్రుడైపోయి బయలుదేరుతున్నాడు. అలాంటి సమయంలో ఉగ్రుడైపోయి యుద్ధానికి బయలుదేరుతున్నటువంటి సమయంలో అబీగైలమ్మ గబగబా వెళ్ళి దావీదు వస్తున్న మార్గమును కనుగొని అతని మీదకెళ్ళి సాష్టాంగ పడిపోయి నా ఏలినవాడా అనేటువంటి మాట 16-17 సార్లు వాడింది. ఆ మాట
నా ఏలినవాడా, నీ దాసురాలేనైన నేను, నా ఏలినవాడా. ఏలినవాడా అంటే రాజు అని అర్థం. ఏలినవాడంటే ఏలుచున్నవాడని అర్థం. అయ్యా ఏలినవాడా, ఏలుచున్నవాడా, నా ఏలినవాడా, నా రాజా, నా రాజా, నీ దాసురాలైన నా మీద దయ చూపయ్యా. అంటే దయ కోరుకుంటుంది. అంటే ఈమెలో సుబుద్ధి ఉంది కాబట్టి, సుబుద్ధి కలిగి ఉంది కాబట్టి, ఈ సుబుద్ధి కలిగినటువంటి ఈమె కయ్యానికి భర్తతో కాలుకు దువ్వకుండా వెంటనే సుబుద్ధి కలిగి ప్రవర్తించి ఆహారాన్ని పంపించేసింది. ఒక పక్క దావీదు ఎటు నుంచి వస్తున్నాడో తన ఇంటికి వచ్చే మార్గం తెరుచుకొని ఆయన కాళ్ళ మీదకి వెళ్ళిపోయి సాష్టాంగ నమస్కారం చేసిందంట. అంటే చాటుగా ఇచ్చిన బహుమానము కోపమును క్రోధమును చల్లార్చును అన్నట్టుగా కోపాన్ని ఈమెలో ఉన్నటువంటి దయ ద్వారా సంపాదించుకుంది. సుబుద్ధి దయను సంపాదించును అన్నట్టుగా ఆయన కాళ్ళ మీద పడిపోయి కొన్ని వచనాలంతా దావీదుతో మాట్లాడుతుంది. అయ్యా నువ్వు మహారాజువయ్యా, నువ్వు గొప్ప మనసున్నవాడివయ్యా, నువ్వు దయ చూపించేవాడివయ్యా, నువ్వు దయగలవాడివయ్యా. మరి ఈరోజు నా భర్త చేసిన తప్పును క్షమించి నా భర్తను బట్టి నా మీద దయ చూపించయ్యా అని దావీదు యొక్క దయను కోరుకుంటుంది. దావీదు యొక్క దయను కోరుకుంటుంది కాబట్టే ఈరోజు దేవుని దయను మనం పొందుకోవాలి. దేవుని దయను మనం దేవుని దయను మనం కోరుకుంటే మన దేశానికి రాబడుతున్నటువంటి ఉగ్రత నుంచి మనం ఏం చేయబడతామంటే తప్పించబడతాము. ప్రియ సంఘమ, దాగి ఉండమని దేశములో ఉన్నవారు చెప్తున్నారు, రాష్ట్రములో ఉన్నవారు చెప్తున్నారు, ప్రపంచములో ఉన్నవారు చెప్తున్నారు, పట్టణములో ఉన్నవారు చెప్తున్నారు, ప్రాంతములో ఉన్నవారు చెప్తున్నారు. అయ్యో వాళ్ళు తిరుగుతున్నారు కదా, వీళ్ళు తిరుగుతున్నారు కదా, తిరిగే వాళ్ళ గురించి నీకు అనవసరం. నువ్వు దాగి ఉండు. దాగి ఉన్నటువంటి నీ మీద దయను దేవుడు కుమ్మరిస్తాడు. దాగి ఉన్న వారికి దేవుడు అనుగ్రహించే ధన్యత, దాగి ఉన్న వారికి దేవుడిచ్చే ధన్యత. మొదటి ధన్యత ఏంటండి? దాగి ఉన్న వారికి దర్శనమిచ్చే దేవుడు. రెండవది దాగి ఉన్న వారికి దాచిన వాటిని ఇచ్చే దేవుడు. మూడవది దాగి ఉన్న వారి దప్పిక తీర్చే దేవుడు. నాలుగవది దాగి ఉన్న వారి యొక్క దాగి ఉన్న వారి మీద దయ చూపించే దేవుడు. ఇప్పుడు దావీదు కాళ్ళ మీద పడిపోయి ఆయన దయను కోరుకుంటుంది. ఏలియా సరేఫాత్ అనేటువంటి ఊర్లోనికి వెళ్ళి విధవరాలి ఇంటిలో దాగి ఉన్నాడు. అందువలన ఆమె కుటుంబం యొక్క దయను పొందుకున్నాడు ఏలియా రాక వలన ఏలియా దయను పొందుకుంది ఆ యొక్క కుమార్తె తల్లి. ఈరోజు దేవుని దయను మనం పొందుకోవటానికే ఈ లాక్డౌన్ లో మనం ఉన్నాం. మీరు దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను, నా భర్తను, నా బిడ్డలను కాపాడండి అయ్యా. అయ్యా నా కుటుంబాన్ని కాపాడండి అయ్యా. అయ్యా నా పట్టణాన్ని కాపాడండి అయ్యా. అయ్యా నా ప్రాంతాన్ని కాపాడండి అయ్యా. అయ్యా నా రాష్ట్రాన్ని కాపాడండి అయ్యా. అయ్యా నా దేశాన్ని కాపాడండి అయ్యా. అయ్యా నా ప్రపంచాన్ని కాపాడండి అయ్యా అని చెప్పి దాగి ఉన్న ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ కుటుంబమా, ప్రియ సంఘమా, ప్రియ సంఘమా, దాగి ఉన్న నీ మీద దేవుడు దయను కుమ్మరించబోతున్నాడు. దాగి ఉన్న నీ మీద దేవుడు దయను కుమ్మరించబోతున్నాడు. ఒకరోజు దేవుని దయ ఎలా ఉందో నీ రక్త సంబంధులకు సాక్ష్యమైపోతున్నావు. ఈ రోజు దాగి ఉన్న నీ మీద దేవుడు ఏ రీతిగా దయను కురిపించాడో, దయను చూపించాడో అది నీ బంధువులతో పంచుకోబోతున్నావు, నీ సంఘముతో పంచుకోబోతున్నావు, నీ యొక్క భర్తతో పంచుకోబోతున్నావు, నీ బిడ్డలతో పంచుకోబోతున్నావు. నీ రానున్న తరాలకు నువ్వు మాదిరిగా దయను గురించి ఏం చేయబోతున్నావు అంటే పంచుకోబోతున్నావు. ఎందుకంటే దేవుని దయ ఆయుష్కాలం ఉంది. ఈరోజు దావీదు కోపాన్ని అణిచివేసి దావీదులో నుంచి ఒక దయను సంపాదించుకుంది అబీగయలు. అంటే సుబుద్ధి దయను సంపాదించును. దయగల వారి ఎడల ఆయన దయ చూపించును. అంటే నీతిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగి ఉండును. అంటే ఇప్పుడు దాగి ఉన్న
ఏంటి విధవరాలు ఆమె కుమారుడు కుటుంబం మీద దేవుడు దయను ఏం చేస్తాడంటే కురిపించాడు. దాగి ఉన్న విధవరాలి కుటుంబంలో ఏలియా మీద, విధవరాలి కుటుంబం మీద దేవుని దయను కురిపించాడు, చూపించాడు. కాబట్టి 3.5 సంవత్సరాలు ఆ తొట్టిలో ఉన్న ఆ పట్టెడి పిండి ఏమవ్వలేదంట, అయిపోలేదు. ఎవరో ఒకరు తీసుకొచ్చి 4 బస్తాలు ఇవ్వలేదు ఆమెకి. అమ్మ చేసుకోమ్మ రొట్టెలు. ఎక్కడిస్తారు? దేశమంతా కనుగొంటే ఉన్న దానిలోనే సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు వారికి దయగా చూపించాడు, దయగా కురిపించాడు. ప్రియ సంగమా, ఈ రాత్రి దేవుని దగ్గర ప్రార్థన చేయి. ప్రియ సహోదరుడా, ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నీవు దేవుని దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేయి. ఈ అపాయము నుంచి నా కుటుంబాన్ని తప్పించయ్యా, ఈ అపాయం నుంచి నా పట్టణాన్ని తప్పించయ్యా, ఈ అపాయం నుంచి నన్ను, నా భర్త, నా బిడ్డల్ని తప్పించండి అయ్యా. మేము మా గృహములో నాయన దాగి ఉన్నామయ్యా, మేము మా గృహములో నాయన లాక్డౌన్ లో ఉన్నామయ్యా, నాయన మా యొక్క గృహములో తండ్రి నాయన మేము దాగి ఉన్నాం. కాబట్టి నీ దయను మాకు చూపించి సమృద్ధైన జీవాన్నిచ్చి మా కుటుంబాన్ని పోషించండి అయ్యా అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేసుకో. రాబోయే రోజుల్లో దేవుడు నీ మీద దయను కుమ్మరించబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీ ఇంటికి వచ్చి దాకి ఉన్న నీ కుటుంబంలో దేవుని దయను కుమ్మరించి దేవుడు నీకు ఒక సహాయమును నడిపించబోతున్నాడు నీ ఇంటికి. దేవుడు మనందరినీ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అలాగే రేపు ఎల్లుండ పునరుద్ధాన దినం 10 గంటల నుంచి 11:30 వరకు మనకి పరిశుద్ధ ఆరాధన జరగబోతుంది. కాబట్టి మీరందరూ కూడా 10 గంటలకే మీరందరూ మీ పనులు ముగించుకొని ఆరాధన అయిన తర్వాత చేసుకోవాలనుకుంటే పనులు ఆరాధన అయిన తర్వాత చేసుకోండి. మరి ఎండ కదా చేయలేకపోతున్నాను అనుకుంటే కనుక ముందుగానే చేసుకొని పాటుతో 10 గంటలకే మీరు ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ఎదుట మీరు వీక్షించమని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. వచ్చే ఆదివారం 10 గంటల నుంచి 11:30 వరకు మనకి పునరుద్ధాన పరిశుద్ధ విశ్రాంతి దినారాధన జరుగుతుంది. ఏప్రిల్ నెల 2వ ఆదివారంలోనికి మనం వెళ్ళబోతున్నాం. దేవుడు మనందరినీ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మీరు కూర్చున్నటువంటి ప్రాంతంలో అండి మీ యొక్క కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఏకీభవించండి. అయ్యా, రోజు దావీదు ద్వారా అబీగయీలు దయను సంపాదించుకున్నట్టుగా అయ్యా రోజు సారెపతు అనేటువంటి పట్టణంలోనికి ఊరిలోనికి వెళ్ళి విధవరాలి కుటుంబం ద్వారా ఏలియా దయను పొందుకున్నట్టుగా ఏలియా యొక్క రాకను బట్టి సారెపతు విధవరాలు ఆమె కుమారుడు దయను పొందుకున్నట్టుగా వీరిద్దరు ఒకే గృహములో 3.5 సంవత్సరములు లాక్డౌన్ లో ఉండటం వలన వారు దేవుని దయను పొందుకున్నట్టుగా ప్రియ సంఘమా, ప్రియ మిత్రుడా, ప్రియ సహోదరుడా, దేవుడి రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ లాక్డౌన్ లో దేవుని యొక్క మాటను బట్టి దాగి ఉండు. నీవు నీ కుటుంబము దాగి ఉండు. నీతిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును అంటున్నాడు. లోకములో మనం చూసినట్లయితే అపాయం కలుగుతుంది. మనుష్యుడు ఏ కీడు ఏ చెడు చేయకుండానే అపాయము కలుగుతుంది. కాబట్టి ఈ ఉగ్రత దినము తీరిపోయే వరకు, ఈ ఉగ్రత దినములో దేవుని రెక్కల కింద దాగి ఉండి ప్రియ సహోదరుడా, దేవుని దయను నీ మీద కురిపించబోతున్నాడు. దేవుని దయను దేవుడు నీ మీద చూపించబోతున్నాడు. సారెపతు విధవరాలికి ఆమె కుమారుడికి దేవుని దయను చూపించిన దేవుడు, ఏలియాను ఆమె ఇంటికి నడిపించి ఏలియాకి దేవుని దయను చూపించిన దేవుడు, అబీగయీలు దావీదును కోపమును అంచటానికి దావీదు కాళ్ళ మీద పడి అతని దయను పొందుకున్నటువంటి అబీగయీలు వలె ఈ మనం పడి ప్రభు నా కుటుంబం మీద, నా భర్త మీద, నా బిడ్డల మీద, నా మీద, నాకు కలిగిన వాటన్నిటి మీద, నా స్వాస్థ్యం మీద, నా పాడి పంటల మీద, నా వ్యాపారం మీద, నా రాబడి మీద నీ దయను కురిపించండి ప్రభు అని చెప్పి ప్రార్థన చెయ్యి. దేవుడు నీకు నీ కుటుంబం మీద దయను కురిపించబోతున్నాడు, దయను చూపించబోతున్నాడు. దయ మా తండ్రి, పూజనీయుడైన మా దేవ,
ఈ శుక్రవారం సాయంకాల సమయంలో తండ్రి నాయన ఈ ఉపవాస దినములో తండ్రి ఇంతవరకు పాటల్లో ప్రార్థనలో ప్రభా వాక్య ధ్యానములో మీరు తోడుగా నాయకుడుగా ఉండి నడిపించారు ప్రభా. మమ్మల్ని ప్రభా ఏలుచున్నవాడ నీకు స్తోత్రం. దాగి ఉన్న మా మీద ప్రభ, దాగి ఉన్న మా 2 సంఘాల మీద ప్రభ నాయన నీ కృపను ప్రభ, నీ దయను ప్రభ నాయన ప్రభా మీరు మా మీద కుమ్మరించి దావీదు మీద చూపిన శాశ్వత కృపను మా మీద చూపుతున్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు అర్పిస్తూ ప్రియ నాయన ప్రభా స్తోత్రం తండ్రి. నాయన మా ప్రియ సంఘానికి జ్ఞాపకం చేసుకోండి. మొదటి సంఘంలో ప్రతి ఒక్క కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. రెండో సంఘంలో ఉన్న ప్రతి ఒక్క ఈ యొక్క నాయన ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రి ప్రతి ఒక్క కుటుంబానికి మీరు నాయన వెళ్ళి ప్రభా కుటుంబాల మీద వారు ఏదైతే కావాలని ప్రార్థిస్తున్నారో నీ పాదాల యొక్క ఏదైతే శరణ పెడుతున్నారో వారి మీద నీ దయను కురిపించి నీ దయతో నీతివంతులుగా